ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగం యుగము. ఇందులో ఏ పాపకర్మ చేరాదు. ప్రశ్న: సంగమంలో పిల్లలైన మీరు అన్నిటికంటే ఏ గొప్ప పుణ్యం చేస్తారు? జవాబు: స్వయాన్ని తండ్రికి అర్పించటం అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవటం. ఇది అన్నిటికంటే గొప్ప పుణ్యం. ఇప్పుడు మీరు మమకారాన్ని నశింపచేసుకుంటారు. పిల్లలు ఇల్లు వాకిళ్ళు అన్నిటినీ మర్చిపోతారు. ఇదే మీ వ్రతం. మీరు మరణించారు, మీకు ప్రపంచం మరణించింది. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అవుతారు. పాట: దీపపు పురుగులు ఎందుకు కాలిపోవు? ఓం శాంతి. ఇవన్నీ భక్తి మార్గంలో తండ్రిని మహిమ చేస్తాయి. ఇది దీపం కొరకు దీపపు పురుగుల మహిమ. ఎప్పుడైతే తండ్రి వచ్చారో మరి జీవించి ఉండగానే వారికి చెందిన వారిగా ఎందుకు అవరాదు? ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటారో వారినే జీవించి ఉండగానే అని అంటారు. ముందు మీరు అసురీ పరివారానికి చెందిన వారిగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వర్య పరివారానికి చెందిన వారిగా అయ్యారు. జీవించి ఉండగానే ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాడు. దీనినే శరణాగతి అని అంటారు. నేను నీ శరణు జోచిత్తి అని పాడతారు కదా. ఎప్పుడైతే వారు వచ్చారో తమ శక్తి చూపించారు, తేజం చూపించారు. వారే సర్వశక్తివంతులు కదా. ఖచ్చితంగా వారిలో ఆకర్షణ కూడా ఉంది కదా. అన్నిటినీ విడిపించేస్తారు. ఎవరైతే తండ్రికి పుత్రులు మరియు పుత్రికలుగా అవుతారో వారు అసురీ సాంప్రదాయ సంబంధాలతో విసిగిపోతారు. బాబా ఎప్పుడు ఈ సంబంధాలు వదిలిపోతాయి అని అంటారు. ఇక్కడ ఈ పాత సంబంధాలను మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేహం నుండి వేరైపోతుందో అప్పుడు బంధనాలు సమాప్తమవుతాయి. అందరూ మరణించవలసి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వికారాలతో ఏర్పడినవి. ఇప్పుడు పిల్లలైన మీరు నిర్వీకారీ సంబంధాలు కోరుకుంటారు. నిర్వీకారీ సంబంధంలో ఉండేవారు మళ్ళీ వికారీ సంబంధంలోకి వచ్చారు. మళ్ళీ మన నిర్వీకారీ సంబంధం వస్తుంది. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఉండవు. మనం అసురీ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఒక్క తండ్రితోనే యోగం ఉండాలి. ఆ వైపు ఒక రావణుడు, ఈ వైపు ఒక రాముడు ఉన్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. రామరాజ్యం కావాలని అంటారు కూడా, కానీ ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉంది. ఇది ఎవరికీ అర్థం కాదు. రామరాజ్యంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడు లేవు. కానీ ఎవరైతే చెప్తారో వారు వాటిని అనుభూతి చేయరు. ఆత్మలన్నీ సీతలని గానం చేస్తారు. ఒక సీత విషయం కాదు, ఒక అర్జునుడి విషయము కాదు, ఒక ద్రౌపది విషయం కూడా కాదు. ఇది అనేకుల విషయం. ఒకరి ఉదాహరణ ఇస్తారు. మీరంతా అర్జునుని వలె ఉన్నారని మిమ్మల్ని కూడా అంటారు. అర్జునుడు ఈ భగీరథుడే అని మీరంటారు. తండ్రి చెప్తారు, నేను సాధారణ వృద్ధతనువును రథంగా తీసుకుంటాను. తర్వాత వారు చిత్రాల్లో గుర్రాల రథం చూపించారు. దీనిని అజ్ఞానమని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విషయాలను అర్థం చేయించే 7 రోజుల కోర్స్ తీసుకోనంత వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. భక్తి వేరు, జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటారు. వాస్తవానికి సన్యాసుల వైరాగ్యం సత్యమైనది కాదు. వారైతే అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి పట్టణాల్లో నివసిస్తూ పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. మేము ఇల్లు వాకిళ్ళు వదిలేశామని కేవలం చెప్తారు. మీది మొత్తం పాత ప్రపంచంతో వైరాగ్యం. ఇది యథార్థమైన విషయం. అది హద్దు విషయం. కనుక హఠయోగమని హద్దు వైరాగ్యమని అంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. అందువలన తప్పకుండా దీనితో వైరాగ్యం కలగాలి. కొత్త ఇల్లు తయారైతే పాతది కూల్చేస్తారు. ఇప్పుడు అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది.
ఇప్పుడు ఇది పురుషోత్తమ సంఘం యుగం. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. మీది పురుషోత్తమ సంఘం యుగం. పురుషోత్తమ మాసంలో దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వం స్వాహా చేస్తారు. ఈ ప్రపంచమంతా స్వాహా అవ్వవలసి ఉందని మీకు తెలుసు. కనుక మొత్తం ప్రపంచమంతా స్వాహా అయ్యేందుకు ముందే మనం స్వయాన్ని ఎందుకు స్వాహా చేసుకోరాదు? అందుకు మీకు ఎంత పుణ్యం లభిస్తుంది? అది హద్దు పురుషోత్తమ మాసము. ఇది అనంతమైన పురుషోత్తమ యుగం యొక్క విషయం. పురుషోత్తమ మాసంలో చాలా కథలు వింటారు, వ్రత నియమాలు ఆచరిస్తారు. మీదైతే గొప్ప భారీ వ్రతం. భలే పిల్లలైన మీకు ఇల్లు వాకిళ్ళు మొదలైనవి ఉన్నాయి. కానీ మనసులో మమకారం తొలగిపోయింది. మీరు మరణించారు, మీకు ప్రపంచం మరణించింది. ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు. మనం పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రికి చెందిన వారిగా అయ్యాము. సర్వపురుషుల్లో అనగా మనుషుల్లో ఉత్తమ పురుషులైన ఈ లక్ష్మీనారాయణులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వీరికంటే ఉత్తమ మనుషులు ఎవరు ఉండరు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. మీరు అలా పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు. మనుషు మాతృలందరూ సద్గతి పొందుతారు. మనుషుల ఆత్మ పురుషోత్తమంగా అవుతుంది. అయితే అది ఉండే స్థానం కూడా ఉత్తమంగా ఉండాలి. ప్రెసిడెంట్ అందరికంటే ఉన్నతమైన పదవిలో ఉన్నాడు కనుక అతనికి ఉండేందుకు రాష్ట్రపతి భవనం లభించింది. ఎంత పెద్ద మహల్లు, ఉద్యానవనాలు మొదలైనవి ఉన్నాయి. ఇది ఇక్కడి విషయం. రామరాజ్యం గురించి మీకు తెలుసు. మీరు సత్యుగ పురుషోత్తములుగా అవుతారు. తర్వాత కలియుగంలోని పురుషోత్తములు ఉండరు. మీరు సత్యుగ పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మన మహల్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు. రేపు రామరాజ్యం ఉంటుంది. రామరాజ్యంలో మీరు పురుషోత్తములుగా ఉంటారు. మేము రావణ రాజ్యాన్ని పరివర్తన చేసి రామరాజ్యాన్ని స్థాపన చేస్తామని మీరు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసినట్లయితే ఒకరిద్దరిని భవిష్య 21 జన్మలకు పురుషోత్తములుగా తయారు చేయాలి. సర్వగుణ సంపన్న, అహింసా పరమో దేవీ దేవతా ధర్మ అంటూ దేవతల మహిమ పాడతారు. ఇది మీకు తెలుసు. వేరే మనుషులెవ్వరికీ తెలియదు. మీరు మరుసటి జన్మలో పురుషోత్తములుగా అవుతారు. తర్వాత ఈ రావణ రాజ్యం వారెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం అంతా ఉంది. రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తం అవ్వాలి. ఈ రోజుల్లో సమయానికి ఎటువంటి భరోసా లేదు. అకాల మృత్యు సంభవిస్తుంది. అనగా ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడితే వారిని లేపేస్తారు. మిమ్మల్ని ఎవరు ఎగరగొట్టరు. మీరు అవినాశి పురుషోత్తములు. వీరికి మీ దైవీ రాజ్యం గురించి తెలియదు. మేము శ్రీమతం అనుసారం మా దైవీ రాజ్యం స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఎవరి పూజ అయితే జరుగుతుందో వారు తప్పకుండా మంచి కర్తవ్యం చేసి వెళ్ళారని మీకు తెలుసు. జగదాంబాను ఎంత పూజిస్తారో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది జ్ఞాన జ్ఞానేశ్వరి. మీరు జగదాంబాకు పిల్లలు. జ్ఞాన జ్ఞానేశ్వరి మరియు రాజరాజేశ్వరి ఇద్దరిలో ఎవరు ఉత్తములు? జ్ఞాన జ్ఞానేశ్వరి వద్దకు వెళ్ళి అనేక రకాల మనోకామనలు వినిపిస్తారు. అనేక వస్తువులు అడుగుతారు. జగదాంబ మందిరానికి మరియు లక్ష్మీనారాయణుల మందిరాలకు చాలా తేడా ఉంది. జగదాంబ మందిరం చాలా చిన్నది. చిన్న జాగాలో గుంపు ఉండటను మనుషులు ఇష్టపడతారు. శ్రీనాథ్ మందిరంలో కూడా చాలా పెద్ద గుంపులుంటారు. వారిని చెదరగొట్టేందుకు వస్త్రంతో తయారు చేసిన దండంతో కొడుతూ ఉంటారు. కలకత్తాలో కాళీ మందిరం ఎంత చిన్నది. లోపల చాలా నూనె నీళ్లు ఉంటాయి. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా పెద్ద జన సందోహం ఉంటుంది. లక్ష్మీనారాయణుల మందిరాలు చాలా పెద్దవిగా ఉంటాయి. జగదాంబ మందిరం చిన్నదిగా ఎందుకు ఉంటుంది? పేదరాలు కదా, కనుక మందిరం కూడా పేదదిగానే ఉంటుంది. వారు ధనవంతులు కనుక మందిరంలో ఎప్పుడూ మేళాలు జరగవు. జగదాంబ మందిరంలో చాలా మేళాలు జరుగుతాయి. బయట నుండి చాలామంది జనం వస్తారు. మహాలక్ష్మి మందిరం కూడా ఉంది. మహాలక్ష్మి అనగా ఇందులో లక్ష్మి కూడా ఉంది, నారాయణుడు కూడా ఉన్నాడని మీకు తెలుసు. మహాలక్ష్మిని కేవలం ధనం అడుగుతారు, ఎందుకంటే ధనవంతురాలిగా అయింది కదా. ఇక్కడైతే అవినాశి జ్ఞానరత్నాలున్నాయి.
ధనం కొరకు లక్ష్మి వద్దకు వెళ్తారు. మిగిలిన అనేక ఆశలు ఉంచుకుని జగదాంబ వద్దకు వెళ్తారు. మీరు జగత్ అంబకు పిల్లలు. అందరి మనోకామనలను 21 జన్మలకు మీరు పూర్తి చేస్తారు. ఒక మహామంత్రంతో అన్ని మనోకామనలు 21 జన్మలకు పూర్తి అవుతున్నాయి. ఇతరులు ఏదైతే మంత్రం మొదలైనవి ఇస్తారో దానిలో అర్థం ఏదీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ మంత్రం కూడా మీకు ఎందుకు ఇస్తాను అంటే, మీరు పతితంగా ఉన్నారు కదా, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఈ విధంగా ఒక్క తండ్రి తప్ప ఆత్మలకు మరెవ్వరూ తెలిపించలేరు. దీనితో ఈ సహజ రాజయోగం ఒక్క తండ్రియే నేర్పిస్తారని రుజువవుతుంది. మంత్రం కూడా వారే ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మంత్రం ఇచ్చారని గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. క్రైస్ట్ వచ్చి వెళ్ళాడు. తర్వాత వారి బైబిల్ చదువుతూ ఉంటారు. అతడు వచ్చి ఏం చేసి వెళ్ళాడు? ధర్మస్థాపన చేసి వెళ్ళాడు. శివబాబా వచ్చి ఏం చేసి వెళ్ళారో మీకు తెలుసు. కృష్ణుడు ఏం చేసి వెళ్ళాడు? కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. అతడే తర్వాత నారాయణునిగా అయ్యాడు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాడు. శివబాబా కూడా ఏదో చేసి వెళ్ళారు. కనుకనే వారికి ఇన్ని పూజలు మొదలైనవి జరుగుతున్నాయి. వారు రాజయోగం నేర్పించి వెళ్ళారని, భారతదేశాన్ని స్వర్గంగా చేసి వెళ్ళారని ఇప్పుడు మీకు తెలుసు. ఆ స్వర్గానికి మొదటి నంబర్ అధిపతిగా వారు స్వయం అవ్వలేదు. శ్రీకృష్ణుడు అయ్యాడు. తప్పకుండా కృష్ణుని ఆత్మనే చదివించారని మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుని వంశావళి అయిన మీరు కూర్చుని ఉన్నారు. రాజారాణులను మాతాపిత అని, అన్నదాత అని అంటారు. రాజస్థాన్లో కూడా రాజును అన్నదాత అని అంటారు. రాజులకు ఎంత ఆదరం ఉంటుంది. మునుపు ఫిర్యాదులన్నీ రాజు దగ్గరకు వచ్చేవి. దర్బార్ మొదలయ్యేది. ఎవరైనా తప్పు చేస్తే చాలా పశ్చాత్తాప పడేవారు. ఈ రోజుల్లో అయితే జైలు పక్షులు చాలామంది ఉన్నారు. మాటిమాటికి జైలుకి వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు గర్భ జైల్లోకి వెళ్ళరాదు, గర్భ మెహల్లోకి రావాలి. అందుకు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. మళ్ళీ గర్భ జైల్లోకి వెళ్ళరు. అక్కడ పాపం ఉండదు. అందరూ గర్భ మెహల్లో ఉంటారు. కేవలం తక్కువ పురుషార్థం కారణంగా తక్కువ పదవి పొందుతారు. ఉన్నత పదవి వారికి సుఖం కూడా చాలా ఉంటుంది. ఇక్కడైతే గవర్నర్, ప్రెసిడెంట్ పదవి కేవలం 5 సంవత్సరాలకు నిశ్చితమై ఉంటుంది. భారతదేశమే దైవీ రాజస్థానంగా అయిందని మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడైతే రాజస్థానము లేదు, రాజు రాణి కూడా లేరు. ఇంతకుముందు ఎవరైనా గవర్నమెంట్కు ధనమిస్తే మహారాజా, మహారాణి అని టైటిల్ లభించేది. ఇక్కడ మీది చదువు. రాజు రాణిగా ఇప్పుడు చదువు ద్వారా తయారవ్వరు. ఈ చదువు ద్వారా మీరు విశ్వానికి మహారాజు, మహారాణిగా అవుతారు. ఇదే మీ లక్ష్యం. రాజు రాణిగా కూడా కాదు. రాజు రాణి టైటిల్ త్రేతా నుండి మొదలవుతుంది. ఇప్పుడు మీరు జ్ఞాన జ్ఞానేశ్వరిగా అవుతారు. తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. అలా ఎవరు తయారు చేస్తారు? ఈశ్వరుడు. ఎలా చేస్తారు? రాజయోగం మరియు జ్ఞానం ద్వారా తయారు చేస్తారు. రాజ్య పదవి కొరకు తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది చాలా సహజం కదా. స్వర్గాన్ని స్థాపన చేయవారు గాడ్ ఫాదరే. హెవెన్ని స్థాపన చేయరు. తప్పకుండా వారికి సంగం యుగంలోనే పదవి లభిస్తుంది. అందువలన దీన్ని శోభాయమానమైన కళ్యాణకారి సంగం యుగమని అంటారు. తండ్రి పిల్లలకు కళ్యాణం చేస్తారు, స్వర్గానికి యజమానులుగా చేస్తారు. పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తారని అంటారు కూడా. కానీ అందులో ఎవరు రాజ్యపాలన చేస్తారో ఎవరికి తెలియదు. రామరాజ్యమని దేన్నంటారో మీకు తెలుసు. వారైతే రామరాజ్యానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. కలియుగానికి 40,000 సంవత్సరాలు ఇచ్చేశారు. తండ్రి అంటున్నారు, నేను సంగం యుగంలో వచ్చి బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తాను. సత్యనారాయణ కథ కూడా ఇదే. సత్యుగంలో మీరు లక్ష్మీనారాయణులుగా సర్వగుణ సంపన్నంగా అవుతారు. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు కొత్త వృక్షమని అంటారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు కొత్తదని అంటారు.
మీరు కూడా సత్యుగంలోకి వచ్చినప్పుడు కొత్త రాజధాని ఉంటుంది. మళ్ళీ కలలు తగ్గిపోతాయి. స్థాపన ఇక్కడే జరుగుతుంది. ఈ అద్భుతమైన విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. అయితే ఈ యుగం పురుషోత్తములుగా అయ్యే యుగమని తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయించారు. జీవన్ముక్తిని పురుషోత్తమ అని అంటారు. జీవన బంధనాన్ని పురుషోత్తమ అని అనరు. ఈ సమయంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ జీవన్ముక్తులుగా చేస్తారు. మీరు అర్ధకల్పం జీవన్ముక్తులుగా ఉంటారు. తర్వాత జీవన బంధనంలోకి వస్తారు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. మీ వ్రత నియమం ఏది? బాబా వచ్చి వ్రతం పెట్టించారు. ఆహార పానీయాల విషయం కాదు. అన్నీ చేయండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. పురుషోత్తమ మాసంలో చాలా వరకు పవిత్రంగా కూడా ఉంటారు. వాస్తవానికి ఈ పురుషోత్తమ యుగానికి గౌరవం ఉంది. కనుక మీకు ఎంత సంతోషం, ఎంత నష ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా ఎటువంటి పాపకర్మ జరగరాదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు చేయాలి. తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇల్లు, తలుపులు మొదలైనవి అన్నీ ఉన్నా మనస్సు నుండి మమకారాన్ని తొలగించాలి. సెకండ్ పాయింట్, శ్రీమతం అనుసారంగా తమ తనువు, మనసు, ధనంతో దైవీ రాజ్య స్థాపన చేయాలి. పురుషోత్తములను తయారు చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. సహయోగం ద్వారా స్వయాన్ని సహజ యోగిగా తయారు చేసుకునే నిరంతర యోగి భవ. సంగమ యుగంలో తండ్రికి సహయోగి కావటం ఇదే సహజ యోగిగా తయారయ్యే విధానము. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి యొక్క లేక తమ రాజ్య స్థాపన కర్తవ్యంలో సహయోగిగా ఉంటామో వారిని జ్ఞానయుక్త, యోగయుక్త ఆత్మలని, నిరంతర సత్యమైన సేవాదారులు అని అంటారు. మనసుతో కాకుంటే తనువుతో, తనువుతో కాకుంటే ధనంతో, ధనంతో కూడా కాకుంటే ఎందులో సహయోగిగా అవ్వగలరో అందులో సహయోగిగా అవ్వండి. ఇది కూడా యోగమే. మీరు తండ్రి వారిగానే ఉన్నారు కనుక తండ్రి మరియు మీరు, మూడోవారు ఎవరు ఉండరాదు. దీని ద్వారా నిరంతర యోగులుగా అయిపోతారు. స్లోగన్: సంగం యుగంలో సహనం చేయటం అనగా మరణించటమే స్వర్గరాజ్యాన్ని తీసుకోవటం. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సమయానుసారం ఇంకా మిగిలిపోయిన మనస్సు యొక్క సంబంధ సంపర్కం యొక్క లెక్కాచారం ఏదైతే ఉందో దానిని జ్వాలా స్వరూప స్మృతిలో భస్మం చేయండి. లగ్నం ఉంది, ఇందులో బాప్దాదా కూడా పాస్ చేస్తారు. కానీ ఇప్పుడు లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. విశ్వంలో నలువైపులా ఏదైతే భ్రష్టాచారం, అత్యాచారం యొక్క అగ్ని రగులుతూ ఉందో అది పిల్లలైన మీ యోగాగ్ని ద్వారా, జ్వాలారూప స్మృతి ద్వారా సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.